జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. సనాతనలకి స్వాగతం. ఎలాగైనా భగవంతుణ్ణి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రయత్నించేవాడే సాధకుడు. అటువంటి సాధకుడి జీవితంలో డబ్బు, పదవి, హోదా అన్నీ ఉన్నప్పటికీ ఒక గురువు లేకపోతే మాత్రం ఆ లోటు అతని మనస్సుని ఎంతో కలచివేస్తూ ఉంటుంది. అటువంటి ఆ సాధకుడికి గురువు ఎలా దర్శనమిస్తాడు? ఆ గురువు దర్శనమిచ్చినప్పుడు సాధకుడికి ఈయనే నా గురువు అని ఎలా తెలుస్తుంది? అసలు మనకి ఎవరు సరైన గురువు అని ఎలా తెలుసుకోవడం? ఇదే ఇవాల్టి మన కథలోని ప్రధానాంశం. ఇటువంటి ఎన్నో కథలను శరణం గురు చరణం అన్న శీర్షిక ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది శ్రీ కామేశ్వరి ఫౌండేషన్. ఇక ఇవాల్టి కథలోకి వెడితే, ఒకానొకప్పుడు చెన్నైలో నీలంరాజు వెంకటశేషయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవారు. వయస్సు 40 ఏళ్లు దాటింది. జీవితం స్థిరంగా ఉంది. కానీ ఆయన మనసులో మాత్రం ఒక అశాంతి. అందరూ వచ్చి అడిగేవారట, ఇంత వయసు వచ్చింది, ఇంకా గురువుగారిని చూసుకోలేదా? జీవితంలో దారి చూపించే గురువు ఉండాలి కదా. ఈ మాటలు ఆయన మనసును మరింత కలచివేసేవి. ఎందుకంటే ఆయన గురువును నిరాకరించడం లేదు, కానీ తప్పుగా గురువును అంగీకరించడానికి సిద్ధంగా లేరు. శేషయ్య గారు ఎందరో మహాత్ములను కలిశారు, కానీ ఎక్కడ ఆ ఆత్మబంధం దొరకలేదు. వచ్చాం, కలిశాం, వెళ్ళాం అన్నట్టు ఉండే తప్ప మనసు పూర్తిగా లొంగిపోయే ఆ క్షణం రాలేదు. తల వంచడం వేరు, మనసు వంచడం వేరు. ఆ పరిపూర్ణ శరణాగతి కోసం ఆయన ప్రాణం ఎంతగా తపించిందో ఆ భగవంతుడికే తెలుసు. కాయ పండినప్పుడే తినడానికి యోగ్యంగా ఉంటుంది. అలాగే ఒక శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు యొక్క దర్శనము కలుగుతుంది. కానీ ఆ శిష్యుడు సిద్ధంగా ఉన్నాడా లేదా అని మాత్రం భగవంతుడికే తెలుస్తుంది. అలా శేషయ్య గారు సిద్ధంగా ఉన్న ఆ రోజే ఆ ఏడాది వచ్చిన వైకుంఠ ఏకాదశి. విష్ణుమూర్తికి అత్యంత విశేషమైన రోజు. ఆ రోజు శేషయ్య గారు తన సోదరునితో కలిసి కంచిలోని వరదరాజస్వామి వారి ఆలయానికి వెళ్ళారు. దర్శనం చేసుకుని బయటకు వస్తుండగా కొంతమంది భక్తులు చెప్పారు, ఈరోజు మన కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పక్కనే ఉన్న చిన్న కంచిలో ఉన్నారు అని. ఆ మాటలు వినగానే శేషయ్య గారికి తను ఒకప్పుడు ద హిందూ అనే ఆంగ్ల పత్రికలో స్వామివారు రాసిన ప్రవచనాన్ని చదివింది గుర్తుకు వచ్చింది. ఆ ప్రవచనము వేదాంత పరిభాషలోని అర్థం కాని కొన్ని మాటలను అక్కడక్కడా వేసినట్టుగా కాకుండా చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా, సహేతుకంగా వర్ణిస్తూ ఆధునికులను, విద్యార్థులను ఆకట్టుకునేట్టు అనిపించాయి ఆయనకి. అంతే కదా, పాండిత్యం అంటే కేవలం శబ్దాలు కాదు, అనుభవంలో నుంచి వచ్చిన మాటలు. అంతటి అనుభవజ్ఞులైన ఆ స్వామివారిని ఒక్కసారి చూడాలని ఆయనకు అనిపించింది. అలా అనిపించింది తడవు పాదాలు అప్రయత్నంగా చిన్న కంచిలోని స్వామివారి దర్శనానికై కదిలాయి. అక్కడికి వెళ్ళేసరికి జనసందోహం. శేషయ్య గారు దూరం నుంచే గమనించారు. వేదికపై స్వామివారు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. అప్పటికే సగం పూజ పూర్తయింది. మఠంలో పనిచేసేవారు తెచ్చి అందజేస్తున్న ధూపదీప నైవేద్యాలు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామివార్లకు సభక్తికంగా సమర్పిస్తున్నారు. మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. వేద పఠనం చేస్తున్నారు. ఘంటానాదం వినిపిస్తోంది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజా కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. హారతులిస్తున్నప్పుడు హరహర శివ శివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు.
పూల మాలలతో, దీపకాంతులతో, సుమంగళుల రత్నాభరణాల ధగధగలతో ఆ ప్రదేశమంతా మెరిసిపోతోంది. ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో శేషయ్య గారి మనస్సు లీనమైనప్పుడు పూజా మందిరం అంతా జగన్మాత స్వరూపంగా కనిపించింది. అక్కడ ఉన్న వారందరి చూపులు వేదికపై ఉన్న శ్రీ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిపైనే ఉన్నాయి. శేషయ్య గారు మఠానికి ఆలస్యంగా రావడం వల్ల అందరికంటే చివరన నిలబడాల్సి వచ్చింది. ఆ దూరం కారణంగా ఆయనకు స్వామివారి రూపం స్పష్టంగా కనిపించలేదు. దాంతో ఆయన మనసులో కొంత బాధపడ్డారు. ఆ సమయంలో ఆయనకు శంకరాచార్యుల సౌందర్యలహరిలోని ఒక శ్లోకం గుర్తొచ్చింది. ఆ శ్లోకం సారాంశం ఏమిటంటే, తల్లి, నిన్ను చూడాలని వచ్చిన నేను ఎక్కడో వెనుక దీనంగా నిలబడి ఉన్నాను. నీ కడకంటి చూపులతో నన్ను ఒక్కసారి అనుగ్రహించు. అన్నిటిపైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కురిపిస్తాడు కదా అని. శేషయ్య గారు మనసులో ఇలా ప్రార్థిస్తుండగానే స్వామివారు ఒక్కసారిగా లేచి భక్తులందరి వైపు చూశారు. ఆ చూపు సామాన్యమైనది కాదు. అది ఒక మెరుపులా, విద్యుత్ కాంతిలా సభామండపంలోని ప్రతి భక్తుడిని తాకింది. ఆ చూపులో ఏమాత్రం కఠినత్వం లేదు. అది పండు వెన్నెలలా ఎంతో ప్రశాంతంగా ఉంటూ భక్తులందరి హృదయాలను ఆకట్టుకుంది. ఈ విధంగా శేషయ్య గారికి గురుదర్శన భాగ్యం కలిగింది. సనాతనులారా, ఈ కథ విన్నాక మీకేమనిపిస్తోంది? అసలు స్వామివారు అలా హఠాత్తుగా ఎందుకు అందరి వైపు చూశారు? శేషయ్య గారు ఆయన మనసులో చేసిన ఆ నిగూఢ ప్రార్థన స్వామివారికి వినిపించి ఉంటుందా? ఒకవేళ అదే నిజమైతే అది ఎలా సాధ్యం? ఎక్కడో దూరంగా ఉన్న ఒక వ్యక్తి మనసులోని మాటను స్వామివారు గ్రహించగలుగుతారా? ఆయన చూపు ఎందుకు అంత ప్రసన్నంగా అనిపించింది? సాధారణంగా మానవులమైన మనమంతా నేను అనే అహంభావంతో నిండి ఉంటాం. మనం ఏది విన్నా, ఏది చూసినా అది ఇంద్రియాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ స్వామివారు నేను అనే అహంభావాన్ని జయించిన మహనీయులు. అహంకారం లేని స్థితిలో ఉన్న అటువంటి మహాత్ములు ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా అది సర్వవ్యాపిని అయిన ఆ జగన్మాత వారి నుంచి చూస్తున్నట్లుగా, వింటున్నట్లుగా, చేస్తున్నట్లుగా మాకు అనిపిస్తోంది. బహుశా అందుకే శేషయ్య గారి మనసులోని మాట స్వామివారికి వినిపించి ఉంటుంది. ఆ దైవీ శక్తే ఆయన కనుచూపు ద్వారా పండు వెన్నెల వంటి ప్రసన్నత భక్తులందరిపైన కురిపించి ఉంటుంది. గురువు దగ్గర అహంకారం కరిగిపోయి నిలబడగలిగిన వాడే సరైన శిష్యుడు. తన ఉనికి చేతనే శిష్యుడికి భగవద్ దర్శన ప్రాప్తి కలిగించగలిగిన మహనీయులై గురువులు ఉంటారని మా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ధన్యవాదాలు.